ధన్యవాదములను తెలియజేస్తున్నానండి. ఈ సమయమందు మనము సబ్బాదుబడి పాఠము 5వ పాఠమును అధ్యయనం చేసుకున్నట్టుగా గాను ఈ సమయమందు దేవుడిచ్చినటువంటి యొక్క తరుణానికై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామండి. మనమందరమును ఈ యొక్క 5వ పాఠమును పరిశుద్ధాత్మని యొక్క ప్రోద్బల్యము చేత ఈ యొక్క పాఠాన్ని బాగుగా ఆకలింపు చేసుకొని మన యొక్క దైనందిన జీవితములో తారాసపడేటువంటి ప్రతి స్థితిగతుల యందును దేవుని యొక్క వాక్యముతోను పరిశుద్ధాత్మని యొక్క జ్ఞాన వివేకములతోను మనము క్రీస్తు వారి యొక్క కనుదృష్టికి యోగ్యులుగా మనము తీర్చబడులాగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి దీవించును గాక. నేటి యొక్క ఈ యొక్క సబ్బాదుబడి పాఠము యొక్క 5వ పాఠం యొక్క పేరు కష్టాలను విశ్వాసముతో ఎదుర్కొనుట. కష్టాలను విశ్వాసముతో ఎదుర్కొనుట. అందుకు కంటత వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు 119వ కీర్తన 11వ వచనంలో ఈ యొక్క వాక్యము రాయబడి ఉన్నది. కీర్తన 119 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అయితే ఈ యొక్క కంటత వచనాన్ని మనం చూసినప్పుడు అండి, నీ ఎదుట నేను పాపము అని ఉంది దీంట్లో. అయితే ఈ పాపము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కష్టాలు వస్తాయి. తర్వాత మన యొక్క హృదయాలలో దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు ఆ వాక్యముతో మనకు విశ్వాసము మన యొక్క హృదయంలో బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కావున నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యము ఉంచుకొని ఉన్నాను. సరే, ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఈ 21వ శతాబ్దంలో జీవించుతున్న ప్రజల జీవితములకు ఒక దిశ నిర్దేశత అనేటువంటిది, ఒక లక్ష్యము అనేటువంటిది లేకుండా వారు లక్ష్యం అనేటువంటిది లేకుండా జీవితంలో జీవించుతున్న ప్రజల గురించి మరి ఒక అమెరికాకు చెందినటువంటి మానసికవేత్త ఫిలిప్ కుషిమేన్ అనేటువంటి వారు లక్ష్యము లేని జీవితములను జీవించుతున్న ప్రజల గురించి ఆయన చర్చించారు. వారి నమ్మకములు అర్థము లేనివని, వారికి ప్రధానమైన అంశాలంటూ ఏమీ లేవు, మరణించుటకైనా సిద్ధపడే విలువైన విషయాలు లేవు, అందుచేత వారిది విలువలేని జీవితం వంటిది అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మానసిక స్థితిగతులను పరిశీలించినటువంటి మానసిక తత్వవేత్త ఫిలిప్ కుషిమేన్ ఆ విధంగా ఆయన చర్చించారు. అయితే ఈరోజు మనకు ఇప్పుడు కావలసినటువంటి ఈ యొక్క పాఠంలోనికి మనం ప్రవేశించినట్లయితే, ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘ దిద్దుబాటుకు చెందిన పిల్లలు, స్త్రీలు మరియు పురుషులు ప్రత్యేకంగా గుర్తింపు పొందే విధముగా ఇతరులతో పోల్చుకున్నప్పుడు వ్యత్యాసం చూపించారు. జీవించుటకు వారికి ఒక శాశ్వతమైన విలువతో కూడిన జీవిత లక్ష్యం ఉన్నది. వారు నమ్మే విషయాలకు విలువ ఉన్నది. సత్యము విషయములో రాజీ పడుటకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. వారి ప్రధానమైన నమ్మకములు వారి జీవితము నుండి వేరు చేయుటకు వీలు లేనంతగా కలిసిపోయి ఉంటాయి. వారు వారి నమ్మకములను గనుక మీరినట్లయితే వారి శాశ్వత గుర్తింపునే కోల్పోయినట్లు భావించేవారు. మరణమును ఎదుర్కొనవలసి వచ్చినను వారి అంతరంగములో శాంతి మెండుగా నిలిచి ఉన్నది. సరే, ఈ విధంగా
ఇవ్వబడినటువంటి ఈ యొక్క బుక్‌లో ఉన్నటువంటి రెండో పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రొటెస్టెంట్ క్రైస్తవ దిద్దుబాటులని. అయితే ఈ ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘ దిద్దుబాటుకు చెందినటువంటి వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. అయితే మొదటగా మనము మరి ఈ యొక్క 4.5, 5 సంవత్సరాలకు మరొక పర్యాయము ఈ యొక్క మహా సంఘర్షణ అనేటువంటి ఈ ది గ్రేట్ కాంట్రవర్సీ అనేటువంటి బుక్కు దాదాపుగా ఒక 4.5 సంవత్సరాలకి గాని మళ్ళీ ఇదే సబ్జెక్టు మళ్ళీ రాదు. అందుకని దేవుడు మన యొక్క జీవిత కాలంలో ఇచ్చినటువంటి ఈ యొక్క మహా సంఘర్షణ అనేటువంటి ఈ యొక్క 3 మాసమునకు చెందినటువంటి ఈ యొక్క బుక్‌ని మనము సవినయముగా దీనిని ఆసరాగా చేసుకొని, ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటానికి మనం ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి, ఈ సమయమందు మొదటగా మనము ప్రొటెస్టెంట్ అంటే ఏమిటి అని మనం తెలుసుకుందాం. ప్రొటెస్టెంట్ అంటే రోమన్ కథోలిక్ వారి యొక్క సిద్ధాంతాలను, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క పెత్తందారితనమును, వారు చేసినటువంటి ఒక చాలా పనులున్నాయండి. వారు చేసినటువంటి పనుల్లో ఒక పని చాలా బాధాకరమైనది, దేవునికి ఇష్టం కానటువంటిది ఒక పని ఉన్నది. ఆ పని ఏమిటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథమును వారు దాసివేసినారు. దాచేశారు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ఎవరి దగ్గర లేకుండా చేశారు. అలా చేసి వారు ఆ యొక్క పోపు గారు చెప్పినదే సత్యము. ప్రతి దానికి కూడాను పోపు గారి మీద ఆధారపడాలి. అంతేకాకుండాను బైబిలులో లేనటువంటి అనేకమైనటువంటి సిద్ధాంతములను, అనేకమైనటువంటి ప్రణాళికలను, అనేకమైనటువంటి రూల్స్‌ని వారు ప్రవేశపెట్టి, మరి ప్రజలను మొత్తం కూడాను వారి యొక్క గుప్పెట్లో బంధించాలన్నటువంటి దురుద్దేశముతో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము అయినటువంటి బైబిలు పరిశుద్ధ గ్రంథాన్ని వారు బంధించినారు, దాచినారు. దానినే మన యొక్క క్రైస్తవ పెద్దలు ఏం చెప్తారంటే, అవి డార్క్ డేస్‌గా పరిగణించారు. చీకటి రోజులుగా వారు మన యొక్క బైబిల్ పండితులు, పూర్వీకులు, అనుభవజ్ఞులు, మేధావులు, పెద్దలు ఆ రీతిగా పరిగణించి ఉన్నారు. అయితే ఆ యొక్క రోమన్ కథోలిక్ వారు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దాచటం వలన మరి వారు ఆ యొక్క పోపు గారు చెప్పినదే జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని మీరు ఈ సమయమందు ఈ 2 పారాగ్రాఫులకు సంబంధించి మీరు దానిని పరిగణనలోకి తీసుకోవలసిందిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రొటెస్టెంట్, క్రైస్తవ సంఘ దిద్దుబాటుదారులు అంటే ఎవరో తెలియాలి కదండీ! అందుకని నేను ఆ యొక్క ప్రొటెస్టెంటులు అంటే ఎవరు? ఆర్‌సీఎం వారు సిద్ధాంతాల మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. వారు బైబిల్‌కి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేక్తంగా వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పెత్తందారి పాలన మీద వీరు తిరుగుబాటు చేసినటువంటి వారు. అయితే ఆ విధంగా అటువంటి తిరుగుబాటుతనాన్ని చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే, అది మంగళవారం పాఠంలో ఉన్నదండి. అది మార్టిన్ లూథర్ గారు. ఆయన ఒక రోజున ఒక విద్యాలయములో ఉన్నటువంటి లైబ్రరీ గ్రంథాలయములో ఆయన వెళ్ళి, ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బుక్ షెల్ఫుల్లో ఆయనకి నచ్చినటువంటి పుస్తకము, ఆయనకి కనిపించినటువంటి పుస్తకాలన్నీ కూడాను ఆయన చదువుతూ ఉంటున్నారు. అయితే ఒకానొక రోజున చదవగా, వెతకగా ఒక మూలన ఆయనకు ఒక గ్రంథము కనిపించింది. ఆ గ్రంథం మీద దుమ్ము పట్టిపోయి ఉంది. ఏమిటి ఇంతటి పురాతనమైనటువంటి గ్రంథంగా ఇది మూలన మూలకు విసిరివేయబడినట్లుగా ఇది ఉన్నది. దీనిని ఎవరు కూడాను చదువుతున్నట్లుగా మరి చాలా కాలం నుంచి కూడాను ఇది మరుగున పడిపోయినటువంటి గ్రంథంగా ఉన్నదని ఆ యొక్క గ్రంథాన్ని మరి ఆ యొక్క మార్టిన్ లూథర్ గారు తీసి దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క దుమ్ము, ధూళిని తుడిచివేసి శుభ్రపరుచుకొని దానిని చదవటం ప్రారంభం చేస్తే అప్పుడు ఆయనకు దేవుని యొక్క
సృష్టి వృత్తాంతమును, దేవుడు సృష్టి ఎలా చేసి ఉన్నారు, మరియు ఇటువంటి ఇత్యాది అంశాలన్నీ కూడాను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మొట్టమొదటిగా చేత్తో పట్టుకోవటం వలన ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను కొంచెము చదివి, ఆహా! ఇది చాలా మహత్తరమైనటువంటి గ్రంథము. ఈ యొక్క గ్రంథాన్ని నేను మొత్తం గనక చదివితే బావుంటుందని ఈయన ఏం చేశారంటే, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మరి అవి చదివితే వారు ఊరుకోరు. వారికి తెలియకుండా ఈయన రాత్రి వేళ యందులు ఈయన చిన్న క్యాండిల్ లాంటిది వెలుగుని ఏర్పాటు చేసుకొని, దొంగచాటుగా ఈయన దానిని చదవటము, దానిని చదివి దాన్ని భద్రపరుచుకోవటము, తద్వారా ఆయన ఆ యొక్క పోపులు మీద, వారి యొక్క సిద్ధాంతాల మీద, వారు చేస్తున్నటువంటి తప్పుడు బోధనల మీద, విధానాల మీద ఈయన ఎదురాడినాడు. అయితే ఆ ఎదురాడటం వలన ఈయన ఒక మార్టిన్ గారి యొక్క జీవితంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నారు. చాలా కష్టాలు, హింసలు ఆయన పొందినాడు. ఇది ఈ యొక్క ప్రొటెస్టెంట్ అంటే. అంటే ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు వారి మీద చూపించినటువంటి వ్యతిరేకత, తిరుగుబాటు ద్వారాగా అనేకులు మరి ఈయన ఆ యొక్క లేఖనాల్ని, ఆ యొక్క బైబిల్ గ్రంథంలోంచి వారు కొన్ని విడి ప్రతులను ఏర్పాటు చేసి, తద్వారా ఇదిగో దేవుని యొక్క గ్రంథము, ఈ యొక్క గ్రంథములో అనేకమైనటువంటి సత్యములను నేను గ్రహించుచున్నాను. వీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు మంచివి కాదు అని ఈయన బాహటంగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క పత్రికలు, లేకపోతే ఆ లేఖనాలకు సంబంధించినటువంటి కొన్ని పేజీలను ఈయన విడిగా ప్రచురించటము, ఇతరులకు తెలియపరచటం చేయటం వలన ఆయన చాలా హింస పొందినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ వారం పాఠం ద్వారా క్రైస్తవ సంఘ సంస్కరణలోని ఉదాహరణలను ఆధారము చేసుకొని జీవితములను మార్చివేసే పరిశుద్ధ లేఖనముల ఉపదేశములను అధ్యయనం చేయటం ద్వారా జీవితములకున్న నిజమైన అర్థమును, యథార్థమైన లక్ష్యమును కనుగొనబోచున్నాము. శాశ్వతమైన సత్యములను అర్థము చేసుకున్నట ద్వారా అవి మనలను మంచి చెడులకు మధ్య జరుగుతున్న మహా సంఘర్షణను ఎదుర్కొనుటకు మనలను సిద్ధము చెయ్యను. క్రైస్తవ సంఘ దిద్దుబాటుదారులు ఎదుర్కొనిన పోరాటములు ముగిసిపోలేదు. వారు ఎక్కడ ఆ పోరాటములను విడిచిపెట్టారో అక్కడ నుండే మనము ఆ పోరాటమును కొనసాగించవలసిన అవసరత మనకి ఉన్నది. అందుకే మనము పిలువబడితిమి. మనము ఎదుర్కొనే ప్రతి సవాలు వెనుక మనకు సహాయం చేయుటకు దేవుడున్నాడని, మన జీవితములకు ఈ లోకము ఇవ్వలేని అర్థమును మరియు లక్ష్యమును ఆయన ఇవ్వగలడని మనము తెలుసుకొనబోచున్నాము. కావున ఆ విధంగా వెలుగులోనికి వచ్చినటువంటి, లేకపోతే మార్టిన్ లూథర్ గారి ద్వారాగా బైబిలు మనందరికీ కూడాను చేరే విధముగా అలనాడు అది బయటికి తీయబడినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ యొక్క గ్రంథము గురించి మరి దావీదు మహారాజు గారి వైఖరి ఏ విధంగా ఉన్నది అంటే, ఈ యొక్క పరిశుద్ధ లేఖనం వాక్యాల గురించి మరి దావీదు గారి యొక్క అభిప్రాయం ఎలాగున్నది అని మనము ఆలోచన చేసినట్లయితే, మరి ఈ సమయమందు మరి మనతో పాటు ఉన్నటువంటి వారు పెద్దలు, మరి కుమారమ్మ గారు ఉన్నారు. వారు 119వ కీర్తన 103వ వచనాన్ని ఈ సమయమందు చదువుట ద్వారా మనము ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి విరివిగా వెళ్ళుటకు వారు మనకు సహాయం చేస్తారండి. 119వ కీర్తన 103 చదవండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. సరే, ఇక్కడ చూడండి, ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది అని చెప్తున్నారు. సరే,
ఆ ఆ తర్వాత 104వ వచనంలో చూడండి, ఇక్కడ మనకు మంచి అర్థం వస్తుంది. నీ 104. ఉపదేశము వలన ఉమ్. నాకు నాకు వివేకము కలిగెను, ఉమ్. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. చూసారండి, ఈ యొక్క వాక్యము వలన మనకు వనకూడేటువంటి మేలు ఏమిటయ్యా అంటే, దావీదు గారు చెప్పినట్లుగా మనలో వివేకం. వివేకం పెరుగుతుందంట. అంటే అవివేకం పోయి, అజ్ఞానం పోయి, ఏమండి, వివేకం కలుగుతుంది. అంటే మంచి తెలివి జ్ఞానం మనలో ఉద్భవిస్తుందని అర్థం. తర్వాత ఆ యొక్క వివేకము కలగటం వలన మనము తప్పు మార్గములన్నీ అసహించుకుంటాము. మొదట తప్పుడు మార్గములు అన్నిటినీ కూడాను మనము ఏం చేస్తామండి? వాటిని మనము గ్రహిస్తాము. గ్రహించి వాటిని మనము అసహించుకుంటాం. ఉదాహరణకి మరి ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు మరి ఆ యొక్క పోపు గారి యొక్క ప్రణాళికల్లో, వారి యొక్క సిద్ధాంతాల్లో మరి చాలా వాటిని ఆయన అసహించుకున్నారు. వాటిని అవి తప్పుడు మార్గం అని వారు గ్రహించి ఉన్నారు. అనేకులకు బోధించున్నారు. అనేకులకు వెలుగులో నడిపించడానికి వారు మార్గదర్శకులైనారు. సరే, అయితే చెప్పటం మాత్రమే కాకుండా ఒక ఉదాహరణ చెప్తే అది సబబుగా ఉంటుంది కాబట్టి చెప్తాను. అదేంటో తెలుసండి, దేవుని యొక్క బిడ్డలు ఏదైనా పొరపాటు తప్పిదము చేసినట్లయితే వారు పోపు గారి చెవిలోకి చెప్పితే ఆ యొక్క పాపము పోతుంది. ఆ పాపాన్ని వారు తీసివేస్తారు. ఇది తప్పుడు సిద్ధాంతం కదండి. అది తప్పుడు సిద్ధాంతం అని మనకు తెలియాలి అంటే ఈ యొక్క పరిశుద్ధ వాక్యము, దేవుని యొక్క వాక్యము మాత్రమే ఆదివారం పాఠంలో ఉన్నటువంటి అంశాన్ని నేను మీతో ప్రస్తావిస్తున్నానండి. దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ తప్పులను మనకు మనకు తెలియపరుస్తోంది. ఆ తప్పులను మనం దిద్దుబాటు చేసేటువంటి ప్రభావితాన్ని మన జీవితములపై కలిగించేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. చూసారా? తర్వాత ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయండి. అయితే ఈ యొక్క 119వ కీర్తనలోనే మనం ఉన్నాం కాబట్టి ఈ 119లోనే 147వ వచనాన్ని కూడాను ఈ సమయమందు చదువుకుందామండి. తెల్లవారక మునిపే మొరపెట్టి ఉమ్. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆ, ఆయన యొక్క మాటల మీద ఆశ పెట్టుకోవటం అంటేనండి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యమే ఆయన యొక్క మాటలు. ఆయన మాటలే దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క వాక్యం మీద మనము మనసు పెట్టుకోవటం వలన మనకు ఆశ పెట్టుకున్నా మనసు పెట్టుకోవటం వలన మనకు వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే మంచి ఆదరణ మనకు లభిస్తుందండి. మంచి ఆదరణ మనకి లభిస్తుంది. మనకొక గట్టి విశ్వాసం కూడా మనలో కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఆ యొక్క వాక్యమందు ఆనందించేటువంటి వారు యొక్క సంతోషము ఎలా ఉంటుందో అని చూసినట్లయితే 166వ వచనంలో విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. చూడండి, అనుకోకుండా ఐశ్వర్యము, అనుకోకుండా ధనము, భాగ్యము ఎవరికైనా సంభవించిందనుకోండి, లేదా వారు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రతిఫలం వారికి దొరికిందనుకోండి, వారి యొక్క హృదయం ఎలాగుంటుందండి? ఉప్పొంగుచూ ఉంటుంది. ఆ రకంగా ఈ యొక్క దావీదు మహారాజు చెప్తున్నారు, నీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేయటం వలన నాకు అంతటి సంతోషము నా హృదయంలో కలుగుచున్నదయ్యా అని ఆయన చెప్పి ఉన్నారు. అయితే మనము కూడాను బైబిల్ మాటలను మనము చదువుచు వాటిలో ఉన్న వాగ్దానములను నమ్మటం వలన మన యొక్క విశ్వాసము తెలుస్తుంది, బలపడుతుంది. మళ్ళీ మనకు తిరిగి ధైర్యం కూడాను నూతనంగా మనలో పుడుతుంది. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాల వాక్యము ద్వారాగా మనతో వ్యక్తిగతముగాను మరియు మన మన స్వరము మనకు వినబడుచున్నట్లు మాట్లాడుచున్నాడు. ఈ యొక్క వాక్యము కేవలము మనము చదివి ఊరుకోవటం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క వాక్యమైనటువంటిది ఒక స్వరముగా మనతో ఈ యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది మాట్లాడుతూ ఉంటుందని ఈ యొక్క వాక్యాల ద్వారా మనము చూస్తున్నాం. అంతేకాకుండాను మరి
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా అక్కడ చూసినట్లయితే జనములకు స్వస్థపరచుటకై ఉపయోగపడును అని ఆ యొక్క ఒక జీవవృక్షము యొక్క ఆకులు ఉపయోగపడతాయి అని అక్కడ ప్రకటన 22:2లో రాయబడి ఉన్నది. అయితే దానిని మనము ఈ యొక్క వాక్యానికి సరిపోల్చుకుంటే గనక ఈ యొక్క వాక్యము అనేకమైనటువంటి జనములు స్వస్థపరచుటకు ఉపయోగపడుతుంది. ఎందుకనగా యోహాను 5:39 వాక్య ప్రకారంగాను మీ యొక్క లేఖనముల యందు నిత్య జీవం కలదని మేము వాటిని అభ్యసించుచున్నాము. మీ యొక్క లేఖనముల యందు మేము ఆనందించుచున్నామని యోహాను 5:39లో రాయబడినటువంటి వాక్య ప్రకారంగాను ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. నిజమే. ఈ యొక్క వాక్య నడిపింపు వలన, ఈ యొక్క వాక్యాన్ని మనము గైకొనటం వలన, ఈ యొక్క వాక్యానుసారంగా దేవుని మనం ఆరాధన చేయటం వలన అండి మనలో ఉన్నటువంటి తప్పిదములు, పొరపాట్లు, మన యొక్క పాపపు మార్గములు, పాపపు ఆలోచనల్ని వీటన్నిటిని కూడాను దేవుని యొక్క వాక్యము మాత్రమే వాటిని మనకు తెలియపరుస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని ఉజ్జీవింపజేసేటువంటి శక్తి ఈ యొక్క దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉన్నది. మనము అంతేకాకుండా మనము విచారంగా ఉన్నప్పుడు మనలో సంతోషము ప్రకాశించే విధంగాను, నిరుత్సాహము పోయి నిరీక్షణ మనలో కలిగే విధంగాను, మన యొక్క జీవితంలో అంధకార క్రియలకు ఎటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క పరిశుద్ధ లేఖనం అనేటువంటి యొక్క వాక్యము మనకు సహాయపడుతూ మన యొక్క జీవితాలలో వెలుగుని సంపూర్తిగా అది నింపుతూ ఉంటుంది. అంతేకాకుండాను దేవుని వాగ్దానములను నమ్మిన ఎడల ఆత్మీయంగాను, ఆవేశపూరితముగాను, మానసికముగాను, భౌతికముగాను దేహమంతటికి కూడాను జీవమును అనుగ్రహించు దేవుని యొక్క శక్తి, బలము ఈ యొక్క వాక్యము మనలో నింపుతుంది. అయితే మరి ఏదో బాహ్యముగా లోకానికి కనిపించే నామకార్థ క్రైస్తవులుగా నిర్లక్ష్య ధోరణిలో వారు జీవించలేరు. దేవుని కోసమే వాక్య ప్రకారంగానే జీవిస్తారు కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉండటానికి ఎంత మాత్రం కూడాను మనము అలాగా మారిపోకుండా, ఒప్పుకోకుండా దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి మనలో ఉండి మనలను దురాత్మ శక్తులను అనగా సాతాను యొక్క కుయుక్తులను మనము ఎదిరించేటువంటి స్థాయికి ఈ యొక్క పరిశుద్ధ లేఖనము మనల్ని నడిపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. అందుకనే ఈ యొక్క ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని జాన్ విక్లిప్ అనేటువంటి వారు తీవ్రమైనటువంటి పట్టుదల చేసి ఆంగ్ల భాషలోనికి ఈ యొక్క బైబిల్ని తర్జుమా చేయటము వారు ఎంతో కష్టాలు పడి చేసినారు. అయితే అప్పుడున్నటువంటి చట్ట ప్రకారంగా ఈ విధంగా మరి ఈ యొక్క బైబిల్ని, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయటానికి అవకాశం లేదు. అలాగా ఎవరైనా చేస్తానికి పూనుకుంటే అది చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించేటువంటి వారు. అయితే ఈయన ఆ కష్టాలను సైతము లెక్క చేయకుండా విశ్వాసముతో ఈ యొక్క జాన్ విక్లిప్ అనేటువంటి వారు ఆయన ఏం చేశారంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో మరి తర్జుమా చేసి ముద్రింప చేయటానికి ఆయన సహాయం చేసినారు. ఇలాగ చేసినందుకు ఆయనను విచారణ చేసిన న్యాయస్థానంలో విక్లిప్ చాలా వినయముగా చెప్పినది ఏమనగా, మీరు ఎవరితో పోరాడుచున్నారనుకుంటున్నారు? సమాధి చేయబడుటకు సిద్ధముగా ఉన్న వృద్ధుడనైనటువంటి నాతో మీరు పోరాడుచున్నారని మీరు అనుకుంటున్నారా అని జాన్ విక్లిప్ ధైర్యముతో అక్కడ న్యాయస్థానం దగ్గర వారు మాట్లాడి ఉన్నారు. మీకన్నా బలమైన సత్యముతో పోరాడుచున్నారు, ఆ సత్యము మిమ్ములను జయించును అని దేవుని మీద, దేవుని యొక్క మాటల మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఆయన చూపించి మరి ఆ యొక్క మరణ శిక్షకు లోనైనటువంటి సందర్భంలో కూడాను ఆయన ఎంతో విశ్వాసంతో 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధుడైనటువంటి వారు కరాఖండిగా వారు చెప్పటం అనేటువంటిది చూసినట్లయితే చూడండి,
మన యొక్క పాఠ్యాంశాన్ని కష్టాలను విశ్వాసముతో ఎదుర్కొనుట చూడండి. అంతటి కష్టం, ఇది మామూలు కష్టం కాదండి, ప్రాణ నష్టం, ప్రాణానికి వచ్చినటువంటి కష్టం. అటువంటి కష్ట సమయంలో కూడాను ఆయన ఎంతో ఓదార్పుని కలిగి మరి దేవుని మీద ఆధారపడి ఆయన మరణాన్ని సైతము సంతోషముగా ఆయన అంగీకరించినటువంటి వ్యక్తి జాన్ విక్లిప్. ఆయన ఈ యొక్క మరి ఆదిమ భాషల్లోంచి ఈ యొక్క ఇంగ్లీషు భాషలోకి అనువదించటానికి, బైబిల్ అనువదించడానికి మరి అంతగా కృషి చేశారు, శిక్షణ అందించినటువంటి వ్యక్తి వారు. అటువంటి మహాత్ములను మనము మరి మర్చిపోకుండా వారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. తర్వాత దేవుని వాక్యమును ఒకరి నుండి మరొకరికి అందించుట అనేటువంటి సోమవారం పాఠానికి మనం మన యొక్క పేజీలని మనం త్రిప్పినట్లయితే, సువార్తను ప్రకటించే పనిలో అపోస్తుడైన పౌలు ఎన్నో అవరోధములను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ క్రమంగా దేవుని యొక్క వాక్యము విజయము సాధిస్తుందనే తన నమ్మకమును ప్రకటించారు. అందుకు ఆయన కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, మేము సత్యమునకు విరోధముగా ఏమియో చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నామని వారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. తర్వాత ఇంకొక ఈ సోమవారం పాటల్లో ఇంకొక సందర్భాన్ని కూడా మనం తీసుకుందామండి. అయితే ఈ యొక్క పోపు గారి యొక్క ప్రణాళికలకు, ఆయన యొక్క వారి యొక్క సిద్ధాంతాలకు, వారి యొక్క మత ఆచారాలకు మరి ఎదిరించినటువంటి వారు, దిద్దుబాటు చేసినటువంటి ప్రజలకు, బైబిల్ పండితులకు శోధనలు వారు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విశ్వాసం ద్వారా వారు దేవుని యొక్క వాక్యమునకు విశ్వాసులుగా నిలబడ్డారు. పూర్తిగా అణిచివేసే పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కొన్న వారిలో విలియం టెండెల్ ఒకరు. ఇంగ్లాండు దేశస్థులకు ఖచ్చితమైన చదవగలిగే మంచి తర్జుమా చేసిన బైబిల్ను తయారు చేయాలనే గొప్ప కోరిక టెండెల్కి కలిగి ఉన్నారు. అయితే అప్పటికే 140 సంవత్సరాలకు పూర్వమే విక్లిప్ ఆదిమ భాషలలో నుండి ఇంగ్లీషు భాషలోనికి తర్జుమా చేయబడిన బైబిల్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి టిండెల్ మరొకసారి బైబిల్ను ఇంగ్లీషులోనికి మరి 2వ పర్యాయం తర్జుమా చేయాలని తీర్మానించుకున్నాడు. అయితే టిండెల్ కొద్ది కాలమునకే నిర్బంధించబడి న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొన్నాడు. ఆయన చేసిన అనేక బైబిల్ తర్జుమాలు ముద్రింపబడినను జర్మనీలోని వార్మ్స్ అనే ప్రాంతంలో బహిరంగంగా ఆ బైబిళ్లను కాల్చివేయటము సంభవించింది. క్రీస్తు శకము 1536లో జర్మనీ, బెల్జియం నందు ఆయనపై జరిగిన న్యాయ విచారణ తర్వాత మత భ్రష్టత్వమును ప్రోత్సహిస్తున్నాడనే నేరము మోపి అతనికి మరణశిక్ష విధించబడెను. ఆ మరణ శిక్షను అమలు చేసేవారు ఆయనను గొంతు పిసికి చంపి తరువాత అతని దేహమును మంటలలో కాల్చివేసిరి. ఆయన చివరి మాటలు ఎంతో ఉత్సాహముగాను గొప్ప స్వరముతో ఇలాగూ పలికెను: ఓ ప్రభువా, ఇంగ్లాండు దేశపు రాజు యొక్క నేత్రములను తెరుముము. దేవుడు ఆశ్చర్యకరముగా టిండెల్ ప్రార్థనకు జవాబునిచ్చెను. ఆయన మరణించిన 4 సంవత్సరాల వ్యవధిలోనే బైబిల్ను ఇంగ్లీషు భాషలోనికి 4 తర్జుమాలను చేసి బైబిల్ను ప్రచురించెను. 16 సంవత్సరాలలో కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ ముద్రించబడినది. ఈ యొక్క కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ని మనవారు దానిని ప్రత్యేక రీతిగా దానిని గౌరవిస్తారు, దానిని అనుసరిస్తారు. మరి కింగ్ జేమ్స్ వెర్షన్ ని మన వాళ్ళు నమ్ముతారు, విశ్వసిస్తారు, గౌరవిస్తారు. దానిని మన వాళ్ళు అందరూ కూడాను ఖర్చుకి వెనకాడకుండా ఆ యొక్క కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ని మన వాళ్ళందరూ తీసుకుంటూ ఉంటారు. అయితే అంతకుముందు టిండెల్ చేసిన బైబిల్ తర్జుమా నుండి ఎన్నిక చేసిన బైబిల్ని మనము అంగీకరిస్తున్నాము. మరి 1611లో ముద్రించబడినటువంటి కింగ్ జేమ్స్ బైబిల్లోని పాత నిబంధన నుండి 76%, క్రొత్త నిబంధన నుండి 83% టిండెల్
బైబిల్ నుండి తీసుకొనబడిను. 2011లో 400 సంవత్సరాల బైబిల్ ఆవిర్భావ దినోత్సవము వేడుకలను నిర్వహించి ఉన్నారు. అది మన యొక్క సంఘాలకు కూడాను, మన యొక్క యూనియన్ వైడ్, సెక్షన్ ఆఫీసుల వైడ్ ఈ యొక్క బైబిల్ మహోత్సవము అనేటువంటిది 2011లో జరిగిందండి. కింగ్ జేమ్స్ తర్జుమా బైబిల్ యావత్తు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. టిండెల్ చేసిన గొప్ప త్యాగము ఎంతైనా ఘనమైనది. అప్పటి పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నో సవాళ్లతో కూడుకున్నదై ఉంది. అయితే టిండెల్ తన ప్రయత్నాలన్నిటిలో దేవునిని ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారము పనిచేశాడు. శాశ్వతంగా నిలిచి ఉండే మార్పును టిండెల్ కలిగించారు. అయితే టిండెల్ యొక్క జీవితానికి ఏ విధంగా బైబిల్ యొక్క లేఖనాలు వర్తిస్తున్నాయి, మరి టిండెల్ చేసినటువంటి పనిని బైబిల్ లేఖనము ఎలాగ సమర్థిస్తుంది, మరి మనం కూడాను అంతగా కాకపోయినా కొంతలో కొంతైనా మనము టిండెల్ మాదిరిగా దేవుని యొక్క వాక్య పంపిణీ విషయంలో మనం కూడాను ఏదైనా కొంతవరకైనా మనము చేయగలమా అనేటువంటి విధంగా స్ఫూర్తిదాయకంగా మనము ఈ యొక్క టిండెల్ గారు చేసినటువంటి దానిని మన యొక్క జీవితాలకు అనువదించుకున్నట్టుకును, లేఖనాధారం కూడాను మనల్ని బలపరిచే విధంగా మరి 744వ పేజీ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. 12:3 దానియేలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూస్తారా, ఇటువంటి వాక్యమును మరి వారి యొక్క జీవితంలో టిండెల్ నిర్వర్తించుకున్నారు. మనము బుద్ధిమంతులను పోలి ఆకాశ మండలంలోని జ్యోతులు దేవుని యొక్క మాట చొప్పున దేవుడు చెప్పిన విధంగా మరి సృష్టించబడినటువంటి దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడాను అవి వాటి యొక్క పనిని ఎలాగైతే మరి ఆకాశమందు నక్షత్రములు వాటి యొక్క ప్రకాశాన్ని ఎలాగైతే ఇస్తున్నాయో దేవుని యొక్క మాటకు లోబడి, అదే విధంగా మనం కూడాను బుద్ధిమంతులం అయితే ఆ యొక్క జ్యోతుల వలె మనం కూడాను దేవుని యొక్క నీతి మార్గమును మనము అనేకులకు పరిచయం చేయటము, మరి అనేకులను దేవుని వైపు మరి నడిపించేటువంటి వారిగా మనము దేవుని యొక్క వెలుగైనటువంటి వాక్యముతో మనము ప్రకాశించాలని ఈ యొక్క వాక్య ప్రకారంగా మనము చూస్తున్నాం. తర్వాత మరి ప్రకటన 14-13 వచనాన్ని కూడాను ఈ సమయం ముందు చదువుకుందామండి. ప్రకటన 14-13. ప్రకటన 14-13. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం దగ్గరికి వెళదామండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు చదవమంటారా? చదవండి అమ్మా, చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క టిండెల్ గారికి చనిపోటుకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క టిండెల్ గారికి ఆయనకు సంతోషము ఏమిటి? ఆయన స్వచ్ఛందంగా ఎటువంటి చీకు చెంత లేకుండా ఆయన చనిపోయేటువంటి సమయంలో సంతోషంగా సంపూర్తిగా ఆయన సమర్పించుకొని ఆ యొక్క మరణానికి సమ్మతించారు. ఎందుకు సమ్మతించారు అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు నేను చనిపోతున్నది దేవునిలో చనిపోతున్నాను, దేవుని యొక్క వాక్య పరిచర్య నిమిత్తము నేను చనిపోతున్నాను అనేటువంటి ఒక విశ్వాసముతో ఆయన చావునికి సైతం వెనుకాడకుండా ఉన్నారు. అందుకనే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు,
వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూసారండి, ప్రభునందు మృతి చెందటానికి ఆయన అంత సంతోషంగా మరి తన యొక్క జీవితాన్ని ఆయన సమర్పించుకున్నాడు. అయితే మానవుడు అయినటువంటి వాడు ఎలాగునో ఏదో ఒక రూపంలో ఎన్ని సంవత్సరాలకైనా మరణించవలసి వచ్చింది. మరణించటం అనేటువంటిది తథ్యమే. కానీ అటువంటి మహానీయులు, హతసాక్షులు దేవుని యొక్క వాక్యం కోసము వారి యొక్క అసువులు బాసినారు అనేటువంటి వాక్యాన్ని కనుక మనం చదువుతూ ఉంటే ఎంతటి నిరీక్షణ మనకు కలిగిస్తుందో అది వర్ణనాతీతం అండి. దాన్ని వర్ణించటానికి మన యొక్క తెలివి జ్ఞానము సరిపోదు. అయితే మనము ఏవేవో గొప్ప గొప్ప త్యాగాలు చేయాలని, మన యొక్క ప్రాణాలను మనం పోగొట్టుకోవాలని దేవుడు కోరుకోవటం లేదు. కానీ కొందరు యొక్క పరిశుద్ధులు, త్యాగమూర్తులు మరి ఆ యొక్క ఆ దేవునికి అంతగా సమర్పించుకున్నటువంటి వారిని దేవుడు హతసాక్షులుగానే ఆయన వారిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారాగా మరి అనేకులు మరి దేవుని యొక్క వెలుగులో దేవుని చేత నడిపించబడాలని, ముద్రించబడాలని, దేవుని యొక్క ఆశీర్వాదములను, జీవ కిరీటమును అనేకులు పొందుటకు గాను ఆ యొక్క జాన్ విక్లిప్ లాంటి వారిని మరి ఈ యొక్క టిండెల్ గారిని దేవుడు ఎన్నిక చేసుకున్నారు. మరి స్టెఫన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నారు. మరియు ఇంకా చెప్పాలంటే మరి ఆ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో మరి ఆస్ట్రేలియా మిషనరీ గారు మరి ఆ యొక్క కుష్టి వ్యాధిగ్రస్తులకు మరి వైద్య సేవ చేసి అలసిపోయి యొక్క వ్యానులో నిద్రిస్తున్నటువంటి ఆయనను, ఆయన యొక్క బిడ్డలను మరి ఆ యొక్క ఒరిస్సాలో మరి హతసాక్షులుగా వారిని సజీవ దహనం చేసినటువంటి వైనాన్ని మనము టీవీలో చూసినా, పేపర్లో చూసినా, రేడియో వార్తల్లో విన్నా అది మనకు తెలిసినటువంటి విషయమే. మన యొక్క పూర్వకాలములో మరి పరిశుద్ధ గ్రంథానుసారంగా మనం చూసినట్లయితే ఎందరో హతసాక్షులు దేవుని యొక్క వాక్యం కోసం చనిపోయినటువంటి వారిని మనము తెలుసుకుంటున్నాం. మరి యొక్క ఒరిస్సాలో జరిగినటువంటిది కన్నారా నేరుగా మనం చూడకపోయినా చూసినటువంటి వారం మనమందరం కూడాను దానికి సాక్షులమే. అటువంటి సాక్షార్థమైనటువంటి హతసాక్షిగా ఉండేటువంటి మరణాలను కూడాను చవి చూసినటువంటి ఆ యొక్క పరిశుద్ధులను చూసైనా మనము మొదటగా మనలో ఉన్నటువంటి పాపమును మన యొక్క హృదయంలో ఉండకుండా దేవుని యొక్క వాక్యమును, దేవుని పట్ల మనము చూపించవలసినటువంటి విశ్వాసమును మరి దావీదు మహారాజు కీర్తన 119వ కీర్తన 11వ వచనంలో దావీదు మహారాజు చెప్పడం కాదు, కానీ ఆ దావీదు మహారాజు చెప్పినట్లుగానే మనము కూడాను యేసయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు మా యొక్క మనస్సులలో మీ యొక్క వాక్యాన్ని పదిలపరుచుకుంటున్నామయ్యా అని మనం దావీదు ఒక్కసారి చెబితే మనం 100 సార్లు చెప్పవలసినటువంటి వారమై ఉండి ఉన్నాం. దావీదు 1, 2, 3 సార్లు ఒకవేళ పాపంలో పడిపోయినప్పటికీ కూడాను ఆ తర్వాత ఆయన మరి తన యొక్క 51వ కీర్తనలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఎంతగా తన్ను తాను దేవునికి సమర్పించుకొని ఆ తర్వాత ఎంతటి ధన్యతలను దావీదు మహారాజు పొందాడో అదే విధంగా మనం కూడాను దేవా మీ ఎదుట మీ కనుదృష్టికి మేము పాపం చేయకున్నట్లు మా యొక్క మనసులలో మీ యొక్క వాక్యాన్ని మేము పదిలిపరుచుకునేటట్లుగా మమ్మల్ని దీవించయ్యా అని మనము దేవాది దేవుడు యేసు స్వామికి మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంది. తద్వారా దేవుని యొక్క వాక్యమును ఒకరి నుండి మరొకరికి మనము అందించవలసినటువంటి అవసరత ఇంకా ఎక్కువగా మనకి ఉండి ఉన్నది. అయితే ఈ యొక్క సోమవారం పాఠంలో మనం చూసినట్లయితే మరి ఇంగ్లాండ్ దేశస్థులకు ఖచ్చితమైన చదవగలిగే మంచి తర్జుమా చేసిన బైబిల్ను తయారు చేయాలనేటువంటి గొప్ప కోరిక టిండెల్ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మరి
140 సంవత్సరాలకు పూర్వమే విక్లిప్ ఆదిమ భాషల్లో నుండి ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయబడిన బైబిల్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి టిండెల్ మరొక బైబిల్ను ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేయాలని తీర్మానించుకున్నాడు. సరే, ఇక్కడ ఈ యొక్క జాన్ విక్లిప్ గారు ఆ యొక్క తర్జుమా చేయటం మంచిదే, చేసినారు. అయితే దానిలో కొన్ని తప్పులున్నాయని ఈ యొక్క ఈ టిండెల్ గారు గ్రహించారు. ఈ యొక్క మాటను ఈ యొక్క సోమవారం పాఠంలో 2వ పారాగ్రాఫ్ లో ఉన్నది నేను మీతో చదివాను. అయితే ఆ తర్వాత ఈయన మంచి వెర్షన్ తో, మంచి తర్జుమాతో ఆయన చేసినప్పటికీ కూడాను, ఏమండి, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశపు రాజు ఈయనకి ఏం చేశారండి, ఇతను మత భ్రష్టత్వాన్ని పట్టిస్తున్నాడని ఇతనికి శిక్ష వేశారని మనం ఇందాక చదువుకున్నాం. అయితే మరలా దీనినే నేను మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటేనండి, ఇందాక మనము ఆ యొక్క ఆ ఒరిస్సా రాష్ట్రములో ఆసియా దేశస్థుడు, ఆ యొక్క సువార్త సేవకుడు, వైద్యుడైనటువంటి ఆ యొక్క కుష్ఠవ్యాధి గ్రస్తులకు సహాయము చేసి, మేలు చేసి ఎలాగైతే హతసాక్షి మరణాన్ని పొందాడో, అదే విధంగా ఇక్కడ ఈ జాన్ విక్లిప్ తర్జుమా చేయించినటువంటి బైబిల్లో కొన్ని తప్పులు ఉన్నాయని ఇక్కడ మీరు చూస్తున్నారు. కాబట్టి అప్పుడు తప్పులున్నాయి, అప్పుడు టిండెల్ గారు వాటిని సవరించారు, మరలా మంచిగా తర్జుమా చేశారు అని మనం చెప్పుకుంటున్నాం. ఇది చాలా సంతోషమే. అయితే ఇంకొక అంశం ఉన్నది. అదేంటో తెలుసా అండి? మరి ఆ అమ్మ, మీరు కుమారమ్మ గారు, మీరు పెద్దవారు, ఈ సమయమందు దయచేసి మార్కు సువార్త 2వ అధ్యాయము 27 వచనాన్ని ఒకసారి తీస్తారమ్మా? మన యొక్క సబ్బాది పుస్తకంలో లేదు, కానీ మీరు తీయండి అమ్మా దయచేసి. మార్కు 2వ అధ్యాయము ఎన్నో వచనం సార్? 27 చూడండి అమ్మా. నేను ఇప్పుడే నాకు దేవుడిచ్చాడు, అది మీకు చెప్తాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని ఉంది కదండి. అక్కడ విశ్రాంతి దినం అని ఉంది కదండి. అవునండి. అయితే నా దగ్గర ఉన్నాయండి తెలుగు బైబిల్ ఉన్నాయి. అయితే నేను వాటిని దాసి వేశాను, వాటిల్లో తప్పులు ఉన్నాయని. అక్కడ ఏమనుందో తెలుసండి, ఆదివారమునకు యేసు మనిషి కుమారుడు ప్రభువై ఉన్నాడని ముద్రించారండి. ఇది నేను అబద్ధం చెప్పడం లేదండి. అబద్ధం చెప్తే నన్ను ఊరుకుంటారా? నా దగ్గర రుజువు ఉన్నదండి. చూసారా? అయితే ఆ కాలంలో జాన్ విక్లిప్ గారి యొక్క కాలంలో తర్జుమాలో తప్పులు జరగటం కాదు, ఏమండి, ఈ కాలంలో మన అందరి యొక్క కన్నుల ముందు మన రోజుల్లోనే మరి బైబిల్ని మరలా ప్రింట్ చేసేటువంటి కొన్ని సంస్థల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ విశ్రాంతి దినమునకు ప్రభువే ఉన్నాడని మార్కు 2:27లో ఉంటే, ఆదివారమునకు యేసుక్రీస్తు మనిషి కుమారుడు ప్రభువే ఉన్నాడని రాశారండి. నేను చూపిస్తానండి, నా దగ్గర రుజువులు ఉన్నాయి. తర్వాత ఇంకోటి కూడా మీకు చెప్తానండి దయచేసి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం అండి. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, కానీ నేను ఘంటాపదంగా నేను నిర్భయంగా మీకు ఈ యొక్క సత్యాన్ని మీకు చెప్పాలన్నటువంటి సదుద్దేశంతో చదివిస్తున్నానండి. 1:10 చదవండి పెద్దవారు, చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది అదేనా? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము చూచుచున్న పుస్తకంలోనే వ్రాసి. చాలండి అమ్మగారు, ఓకే. ఇక్కడ ఈ 1:10లో ఉన్నటువంటి మాట, అందరి బైబిల్లోనూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ప్రభు దినమందు అని ఉందండి. ఇదే ఒరిజినల్ బైబిల్ తర్జుమా, ఇది సత్యము, ఇది నిత్యము. ఓకే అండి. అయితే నా దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఏముందో తెలుసండి, ఆదివారమనందు అని రాశారండి డైరెక్ట్ గాను. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని నాకు ఇచ్చింది ఒక ఆఫీసరు, ఒక తమిళన్ ఆఫీసరు. పాస్టర్, ఈ తెలుగు బైబిలే కదా ఇది, నీకే కదా, నీకు కావాల్సి కదా అన్నారు. అవునయ్య గారు, చాలా సంతోషం అయ్య గారు, థ్యాంక్ యూ సార్ అన్నాను. అప్పటికి నాకు తమిళ్ రాదు, నేను వచ్చిన క్రొత్తలో ఇచ్చారు ఆయన, దాచి ఉంచాను. అయితే ఇప్పుడైతే నేను తమిళ్ మాట్లాడతాను, కానీ అప్పుడు రాదు నాకు. చూసారా? అయితే
చూడండి, ఈ యొక్క బైబిల్ని తర్జుమా చేసే విషయంలో మరలా న్యూ ఎడిషన్ మరలా తిరిగి ప్రింట్ చేసేటువంటి సందర్భాలలో ఈ యొక్క సాతానుడు జోక్యం చేసుకొని ఏం చేస్తున్నాడంటే, లేఖనాలలో ఉన్నటువంటి పటిష్టతను, పవిత్రతను, బందోబస్తుని తీసివేస్తున్నాడండి. చూసారా? మరియు ఈ యొక్క బైబిల్ని పర్యాయ పదములతో సామాన్య ప్రజానీకానికి చేరువలో ఉంచుటకు మా యొక్క పోపు నిర్దేశించి ఉన్నారు అని ఈ యొక్క ఫాదర్స్ ఎప్పటికప్పుడు కూడాను అనువదించబడిన బైబిలు అని వారు జ్ఞానదీపిక అని రకరకాల పేర్లు పెట్టేసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తూనే ఉన్నారు. అది కూడా నా దగ్గర ఉందండి. అవన్నీ నేను దాచుకున్నాను. ఎందుకంటే మనకు అవి సాక్ష్యాలు. చూసారా? కాబట్టి ఆ విధంగా ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి, పవిత్రమైనటువంటి కొన్ని పదాలను వారు మార్చేస్తూ దానిని ఆ విధంగా వారు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ యొక్క బైబిల్‌కు ఉన్నటువంటి ప్రత్యేకతను, ప్రాధాన్యతను తగ్గించటానికి సాతానుడు చేసేటువంటి ఇది ఒక కుయుక్తి. ఆ యొక్క మాట మీకు మంగళవారం పాఠంలో ఉంటుందండి. దానిని నేను ఊరికనే చెప్పలేదండి. ఈ యొక్క మంగళవారం పాఠంలో ఉంది. చూడండి, ఆ మంగళవారం పాఠంలో 2వ పారాగ్రాఫ్‌లో ఉందండి. అదేంట్రా అంటే, దైవ సంబంధమైన సత్యమును పరిశుద్ధాత్మ దైవికముగానే వివరిస్తాడు. అయితే క్రైస్తవులమని చెప్పుకునే అనేక మంది విశ్వాసులు నేడు బైబిలులో ఉన్న మానవాతీతమైనట్టి అంశమును తక్కువ చేసి చూస్తే మానవ అంశమును కొంచెము ఎక్కువ చేసి గొప్పగా చెప్పటము జరుగుచున్నది. ఇప్పుడైతే సాతానుడు బైబిలును మన నుండి తీసివేయలేడు కాబట్టి దానిలో ఉన్న మానవాతీతమైన దైవ సంబంధమైన స్వభావమును తొలగించి దానిని కేవలము ఒక మంచి సాహిత్యముగా పరిగణించే విధముగా మానవ అభిప్రాయమును మార్చివేసి, ఇంకా చెప్పాలి అంటే ప్రజలను అదుపు చేయుటకు వీలుగా అది ఒక మతమునకు సంబంధించినది అని ఒక దౌర్జన్యపూరితమైన వ్యతిరేకతను జనుల మనసులలో పుట్టిస్తున్నాడు. 45వ పేజీలోదండి నేను చదివింది. చూసారా? దీనిని నేను చదివి నేను మీకు చెప్పి ఉన్నాను. నా దగ్గర బైబిల్లో ఉన్నదండి. మరి మార్కు 2:27, మరి ప్రకటన 1:10లో ఆదివారమున అని ఈ యొక్క సాతానుడి ప్రభావం చేత మార్చేశారండి అని మీరు 45వ పేజీలో ఈ వాక్యాలను నేను చదివితే మీరు విన్నారు కాబట్టి దానిని నేను చెప్పినటువంటి దానిని మీరు పోల్చుకుంటే మీకు అప్పుడు రుజువు అవుతున్నది. కావున ఈ యొక్క మంగళవారం పాఠంలో ఇంకా ఉన్నటువంటి విషయాలను మనము చూసినట్లయితే మనము ముందుగానే చెప్పుకున్నామండి. ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు లాటిన్ భాషలో ముద్రింపబడినటువంటి బైబిల్ కాపీని ఆ గ్రంథాలయంలో కనుగొన్నారని, దానిని వారు ఒక్కొక్క పేజీ వారు చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ ఆయన యొక్క మనసును ప్రకాశింపచేసిందని, తద్వారా ఆయన ఆ యొక్క వాక్యానికి అనుసంధానుడై ఆ యొక్క వాక్యం మీద మంచి పట్టు కలిగినటువంటి వాడుగా ఆ యొక్క మార్టిన్ లూథర్ గారు తీర్చిదిద్దబడ్డారని మనకి ఈ యొక్క వాక్యాలు చెప్తున్నాయి. తర్వాత బైబిల్ యొక్క భావమును ఏ విధంగా వివరించాలనే విషయంలో ఈ క్రింద సూచించిన వాక్యాలలో పొందపరిచిన నియమములు ఏమిటి అని మనం చూసినట్లయితే, మరి మనందరికీ తెలిసినటువంటి వాక్యాలండి ఇవి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 ప్రకారంగా చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ వాక్యము కేవలము మనిషి యొక్క ఊహను బట్టి, ఇచ్చను బట్టి రాయబడింది కాదని, ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి ఆ 40 మంది ప్రవక్తలు రాశారనేటువంటిది ఒక రెఫరెన్స్. తర్వాత మొదటి రెఫరెన్స్ యోహాను 14:25-26 చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించుటకే ఈ యొక్క వాక్యము ఇవ్వబడింది. ఆయన బోధించగా ఈ యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది. తర్వాత యోహాను 16:13-15 వచనాలు చూసినట్లయితే
ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికే ఈ యొక్క గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం అనేటువంటిది జరిగి ఉన్నదని ఈ యొక్క మంగళవారం పాఠంలో మనం చూస్తున్నామండి. తర్వాత క్రైస్తవ సంఘ దిద్దుబాటుదారులు పరిశుద్ధ లేఖనాలను పొరపాటు పడని రీతిలో వివరించగలిగేది పరిశుద్ధాత్మ మాత్రమేనని, పోపులు, పాదురులు, యాజకులు, మత పెద్దలు కాదని వారు గుర్తించారు. అయితే వారు ఆ రీతిగా గుర్తించినటువంటి తరుణంలో, సందర్భంలో స్కాట్లాండ్ కి చెందినటువంటి రాణి అయినటువంటి మేరీకును, జాన్ నాట్స్కును జరిగిన ఆసక్తికరమైనటువంటి ఒక సంభాషణను ఈ విధంగా ఉన్నది. 46వ పేజీలో ఉందండి పైన. పరిశుద్ధ లేఖనములను మీరు ఒక విధముగాను, రోమన్ కథోలిక్ సంఘ బోధకులు వేరే విధముగాను వివరిస్తున్నారు. అందుచేత నేను ఎవరిని నమ్మాలి, ఎవరు ఈ యొక్క విషయంలో న్యాయమును చెప్పగలరు అని మేరీ ప్రశ్నించిందట. ఏమండి? స్కాట్లాండ్ రాణి అయినటువంటి మేరీకును. అయితే ఈ యొక్క మేరీ అలాగా ప్రశ్నించినప్పుడు ఈ దిద్దుబాటుదారులు చెప్పినటువంటి సమాధానం ఇక్కడ ఇవ్వబడింది. దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నారని మనము నమ్మాలి. వాక్యము బోధిస్తున్న విషయానికి మించి మీరు ఎవరిని నమ్మవలసినటువంటి అవసరము లేదు. దేవుని వాక్యము దానంతటా అది చాలా స్పష్టముగాను విపులముగాను ఉన్నది. ఏదైనా 1-2 చోట్ల అర్థము కాని విషయాలుంటే తనకు వ్యతిరేకముగా తానే ఎన్నడూ మాట్లాడని పరిశుద్ధాత్ముడు ఆ విషయాలను గురించి బైబిలులో వేరే చోట వివరిస్తాడు. మనుషులు దేవుని వాక్యము విషయంలో అనుమానాలకు గురి కాకూడదని పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము అని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఈ మిగతా వారు వేరే విధంగా చెప్తున్నారు, రోమన్ కథోలిక్ వారు మాత్రమే మరొక విధంగా చెప్తున్నారు అనేటువంటి ఆ యొక్క వాక్య బోధ, దానిలో ఉన్నటువంటి ఒడుదుడుకులను, తప్పిదములను మనము ఛేదించాలి అంటే, ఖండించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని సూత్రములు ఉన్నాయండి. వాక్యాన్ని చదవటానికి కొన్ని సూత్రాలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. అది యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి వారు చదువుతారండి. యెషయా గ్రంథము 28:13వ వచనము. నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు నొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూసారండి, మనము ఇటువంటి చిక్కులలో, ఇటువంటి సాతాను బోధనల్లో, మరి తప్పుడు సంస్థల మరి బోధల్లో మనము పడిపోకుండా, ఆ తప్పుడు సిద్ధాంతాలకు గురి కాకుండా ఉండటానికి దేవుడిచ్చినటువంటి సూత్రం ఏంటరా అంటే, కొంత ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్కు మీకు వచ్చును అని ముందుగానే బైబిల్ని చదివేటువంటి సూత్రమును, విధానమును దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండాను అదే యెషయా గ్రంథంలో 28వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా చదువుకుందామండి. 28, 29. మనుషులు గోధుమలను గాలింపగా లేదండి, దాన్ని నలుపుదురా? కాదండి, 28, 29 అండి. అదే ఉందండి. 28, 29. జనముల సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చూసారండి, మనకు ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు దేవుడే. కావున దేవుడేనండి. కావున మనము దేవుని యొక్క వాక్యాన్ని బహుగా మనము అర్థం చేసుకోవడానికి ఆయనే మనకు ఇస్తారండి శక్తి, ఆలోచన శక్తి, ఏమండి, అధిక బుద్ధి దేవుడే మనకు ఇస్తారు. తర్వాత మీకు ఈ మధ్య పరిచయమైనటువంటి మరొక వాక్యాన్ని
కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఈ సమయం మందు అవసరాన్ని బట్టి చదవవలసిందిగా కోరుకుంటున్నామండి. 147వ పేజీ, కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూసారండి, వారు వాక్యంలో ఉన్నట్లుగానే బోధిస్తున్నారు అనేటువంటిది పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట కరెక్టే. కానీ అక్కడ ఆత్మ సంగతులతోనే మనము సరిచూచుచు సరిపోల్చుకుంటూ మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మరి అక్కడ ఆ యొక్క స్కాట్లాండ్ రాణి మేరీ జాన్ నాట్సెస్ కు జరిగినటువంటి ఆ సంభాషణలో మరి కథోలికులు అలా చెప్తున్నారు, మరి మేము ఏది నమ్మాలి అని ఆమె అడిగినప్పుడు మరి అదే ప్రశ్న, అదే సంకట స్థితి, అదే ప్రాబ్లమ్స్, సమస్యలు మనకు కూడా వస్తాయి. మనల్ని అంటూ ఉంటారు చాలా మంది, ఏమండి లోకమంతా ఆదివారం ఆరాధన చేస్తుంటే మీరు మాత్రమే ఎందుకండి శనివారమే ఆరాధన అంటున్నారు? మీరు యూదులట కదా, మీరు పాత నిబంధన కాలపు మనస్తత్వం కలిగిన వారట కదా, ఎందుకండి మీరు అలా చేస్తున్నారు? మాలాగనే మీరు కూడాను ఆదివారం ఆరాధన చేస్తే మీరు మేము కలిసిపోతాం కదా, బహు చక్కగా ఉంటుంది కదా, మీరు మాత్రమే ఏదో ఏరివేసిబడినటువంటి వారిలాగా ప్రత్యేకంగా ఎందుకంటే శనివారం నాడు ఆరాధన చేస్తారు అని అడిగేటువంటి వారు మనకి ఇంకా లేరండి, ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలంటే వాక్యముతో సరిపోల్చుకొనుచు, ఏమండి దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారికి మనము సాత్వికముతోను వినయముతోను వారికి సమాధానాల్ని తెలియజేయవలసినటువంటి అవసరం మనకి ఉండి ఉన్నది. అయితే బుధవారం పాఠంలో మనం చూసినట్లయితే క్రీస్తు మాత్రమే, కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది గాని మన యొక్క క్రియలు లేకపోతే మనం చేసేటువంటి గొప్ప గొప్ప మంచి పనులు వలన మనము ఎంత మాత్రము కాదని, మరి మనము చేసేటువంటి క్రియలు విశ్వాసము ఈ రెండును కలిసి ఉంటేనే మనము క్రీస్తు వారి యొక్క కృపతో మనము రక్షించబడతామని, ఈ రక్షణ అనేటువంటిది వంశ పారపర్యంగా మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చేటువంటిది కాదని, క్రీస్తు మాత్రమే మన రక్షణకు మూలాధారమని మార్టిన్ లూథర్ గారు ఆ ప్రొటెస్టెంట్ క్రైస్తవ దిద్దుబాటుదారులు కనుగొన్నారు. అప్పటి నుండి లూథర్ క్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే రక్షణ మనకు కలుగుననే వర్తమానంను బోధించుట ఆరంభం చేశారు. లూథరు తన హృదయంలో నుండి వస్తున్న జీవితమును మార్చగల వర్తమానాలను బోధిస్తుండగా వినుటకు పెద్ద పెద్ద సమూహములుగా ప్రోగుపడి వచ్చేవారు. ఎడారి జీవితములకు చల్లని నీరుగా ఆయన వర్తమానములు ఉండేవి. లూథరు నూతన నిబంధన గ్రంథమును చదివేటప్పుడు దేవుని యొక్క మంచితనము ఆయనను పూర్తిగా అధిగమించినది. మానవ జాతిని అంతటిని రక్షించాలనే దేవుని యొక్క కోరికను బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు. రక్షణ అనగా మానవుల పాత్ర సగము మరియు సగము దేవుని పాత్ర మీద ఆధారపడి ఉంటుందనేటువంటి మరి దెయ్యం బోధ ఆ కాలములో మరి ఉండేది. అయితే దానిని కొంతమంది ప్రజలు నమ్మేవారు. కానీ క్రీస్తు శిలువ మీద పొందిన మరణమును మానవ జాతి అంతా రక్షణ పొందుటకు సంపూర్ణంగా సరిపోతుందని మార్టిన్ లూథర్ గారు ఘంటాపదంగా చెప్పి ఉన్నారు. మనము పొందవలసిన దానికి బదులు క్రీస్తు పొందారని, ఆయన పొందవలసినది మనకు లభించినట్లు పరిగణించబడకు ఆయన కోరాడు. మన పాపాల నిమిత్తము నేరస్తుడిగా శిక్షింపబడ్డారు యేసుక్రీస్తు వారు. ఆయన నీతి ద్వారా నీతిమంతులుగా తీర్చబడితిమి. అందులో మన పాత్ర లేదు. మన మరణమును ఆయన భరించారు. ఆయన జీవమును మనకు పొందులాగిన దేవుడు ఆ విధంగా కల్వరిగిరిలో మరి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని సమర్పించి పునరుద్ధరణై తిరిగి లేచారు. కావున మనం రక్షణ అన్నది క్రీస్తునందు దేవుని యొక్క పని అయిన ఎడల మన నిరీక్షణకు క్రైస్తవ జీవితంలో పునాదిగా చేయకుండా మన అనుభవంలో మంచి క్రియలకు ఉన్న ప్రాధాన్యతను మనము ఏ విధంగా దృఢపరచుకోగలము అంటే యాకోబు 2 పత్రికలో ఉన్నటువంటి 19వ వచనం ప్రకారంగానండి,
మనము విశ్వాసంతో కూడినటువంటి క్రియలు ఉండాలండి. ఏమంటే కేవలం విశ్వాసం ఉన్నదని చెప్పుకుంటూ క్రియలు లేకుండా, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పరిగణలోకి తీసుకోకుండా నాకు విశ్వాసం ఉన్నదని చెప్పటం అది మృతమని యాకోబు పత్రికలో చెప్పి ఉన్నారు. కావున క్రీస్తు మాత్రమే మనల్ని రక్షించగలరు. ఆయన యొక్క కృప మాత్రమే మనల్ని ఆయన యొక్క రక్షణలోకి నడిపిస్తుంది, బలపరుస్తుంది. గురువారం పాఠానికి మనం వెళ్ళినట్లయితేనండి, విశ్వాసం యొక్క ఫలము అని యొక్క పాఠం మనకు ఇవ్వబడింది. మనము లోదరు జీవించిన కాలంలో క్రైస్తవ సంఘం ద్వారా ఒక నూతన గాలి వీస్తున్నది. వేల సంఖ్యలో ప్రజలు వారి పాప జీవితములను విడిచిపెట్టి యేసు వైపు చూడమనే బోధ ప్రతి నోట వినిపించుచున్నది. అవును, ఆనాటి ఆ ప్రజలు వారేమి ఉన్నారు అనే విషయాన్ని వారిని చూసుకునేవారు తెలుసుకోగలుగుతున్నారు. అన్ని విషయాలను వారి నిరుత్సాహమునకు నడిపించుతున్నది. నేటి విశ్వాసకి అటువంటి అనుభవం అవసరం లేదా? అందువల్లనే మనము యేసు వైపు చూడవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. తర్వాత మరి విశ్వాసులైన దేవుని సేవకులు ఒంటరిగా ప్రయాసపడటం లేదని, ప్రభుత్వ అధికార శక్తులు ఉన్నత పదవులలో ఉన్నవారు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఏకమైనప్పుడు దేవుడు తన ప్రజలను విడవలేదనియు, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన వారి యొక్క నేత్రములు తెరవబడినట్లయితే పురాతన కాలములో ఒక ప్రవక్త చుట్టూ దైవ శక్తి ఏ విధంగా ఆవరించి ఉన్నదో అదే రీతిగా ఆయన శక్తిని వారు చూడగలుగుదురు. ఎలీషా సేవకుడు వారి చుట్టూ సైన్యము మోహరించి ఉండుట వలన వారు తప్పించుకునే మార్గము లేదని చెప్పినప్పుడు ప్రవక్త ఈ విధంగా ప్రార్థించారు. ఆ యొక్క సంఘటన మనకు తెలుసండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17లో మరి ఎలీషా యొక్క అసిస్టెంట్ సేవకుడు, అయ్యా మరి ఇంత సైన్యం ఉన్నది, మనం ఏమైపోతాం అనేటువంటి చెప్పినప్పుడు ఆ ఎలీషా గారు దేవుడికి ప్రార్థన చేశారు. యెహోవా, వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు అతనికి ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగురముల చేతను నిండి ఉండుట చూచెను. అదే విధంగా దిద్దుపాటు కాలంలో దేవుని దూతలు తన పని వారికి కావలి కాశారు. అలాగనే మరి ఈ యొక్క కడవరి దినాలలో ఉంటున్నటువంటి మనకు కూడాను దేవుని యొక్క రక్షణా దూతల యొక్క కావలి మనకు ఉంటుంది. ప్రభుత్వాలు గాని మరి అధికారులు గాని ఎవరైనప్పటికీ కూడాను మనల్ని మన యొక్క దేవుని యొక్క విశ్వాసం నుండి మనల్ని వేరుపరచడానికి మరి వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను మనము దేవుని మీద విశ్వాసంతో ఉండవలసినటువంటి అవసరత ఉన్నదని మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనే గొప్ప సత్యమును లోతరు క్రొత్తగా కనుగొన్నారు. అదే విషయము సువార్తకు పునాదియే ఉంది. మన రక్షణ యొక్క నిరీక్షణ ఈ సత్యము పైనే ఆధారపడి ఉన్నది. దేవునిని గూర్చిన కీర్తన ఒక బలమైన కోట సువార్తను గూర్చి బలముగా ప్రచురించుచున్నది. మన సొంత శక్తితో సాతానుని ఎదుర్కొనిచున్నామా? అట్లయితే మన పోరాటంలో ఓడిపోవటం తథ్యం. మన ప్రక్కన నిజమైన వ్యక్తి లేడా? దేవుడు స్వయంగా ఎన్నుకొనిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఆయనే యేసుక్రీస్తు. విశ్రాంతి దినమునకు ప్రభు అని ఆయన నామమై ఉన్నది. యుగ యుగములు ఆయనే మన ప్రభు. ఆయన మాత్రమే ఆ యుద్ధమును జయించగలరు. అనగా ఈ మహా సంఘర్షణలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క కడవరి దినాలలో, ఈ యొక్క అంచె దినాలలో మరి యొక్క సాతానుడు, ఆ ఘట సర్పముగా పోల్చబడినటువంటి సాతానుడు ఆగ్రహం తెచ్చుకొని దేవుని యొక్క ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్నటువంటి ఆ యొక్క శేషించినటువంటి ప్రజలతో యుద్ధము చేయుటకు మరి సముద్ర తీరమందలి వాడు సిద్ధముగా ఉన్నాడు అని మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. కావున మరి సాతానుడు మనకు కలిగించేటువంటి కష్టాలను మనం విశ్వాసంతో ఎదుర్కోవాలి. అందుకని మరి కీర్తనాకారుడు, దేవా మరి మేము మీ ఎదుట పాపం చేయకుండా మా యొక్క మనసులలో మీ యొక్క వాక్యం అనేటువంటి విశ్వాసముతో కూడినటువంటి వాక్యమును మేము ఉంచుకొని ఉన్నాము అని ఆయన చెప్పి ఉన్నారు. అదే విధంగా మనం కూడాను అటువంటి విశ్వాసమును కలిగినటువంటి వారమై
ఎల్లప్పుడూ కూడాను మనము దేవుని వైపే చూడాలి. దేవుని యొక్క వాక్యమే మనల్ని నడిపిస్తుందని, మరి దేవుని యొక్క వాక్యమును తప్పులు లేకుండా మనము దిద్దుబాటుదారులుగా ఉంటూ, మరి దేవుని యొక్క హితోపదేశమును ఎప్పటికప్పుడు వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్లుగా మనము ఇతరులకు చేరవేసవలసినటువంటి అవసరత ఉన్నదని, మరి పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క హృదయాలకు వెలుగని, ఆయనే మనకు కావలసినటువంటి బోధను, సర్వ సత్యమును మనకు తెలియపరిచి ప్రవేశపెట్టి మనల్ని నడిపించి మనల్ని బలపరుస్తారని, మనము చేసేటువంటి దాన ధర్మములు గాని, నీతి క్రియలు గాని మనల్ని రక్షించవని, కేవలము కల్వరిగిరిలో మన కోసము మరణించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామధ్యేయము వలన వారు మన ఎడల ఇచ్చేటువంటి ఉచిత రీతిగా ఇస్తున్నటువంటి కృప చేతనే మనము రక్షించబడతామనేటువంటి విశ్వాసము యొక్క ఫలితములను మనము మన యొక్క దైనందిన జీవితంలో ఎన్నిటినో మనము చవి చూసి మనము దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారమని, మనము యేసుక్రీస్తు వైపే చూస్తూ ఆయన మనకిచ్చేటువంటి రక్షణ విషయమై మంచి నిరీక్షణ కలిగినటువంటి వారమై మనం ఉంటూ, అనేకమైనటువంటి విపత్కర విధ్వంసాల, అనేకమైనటువంటి బహిష్కరణల, అనేకమైనటువంటి హింసల నుండి, అనేకమైనటువంటి సమాజంలో మనం ఎదుర్కొన్నటువంటి అవమానాలను సైతం మనము లెక్క చేయకుండా మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్షణకు పాత్రులమని, దేవుడే ఆయన యొక్క కృప చేత మనల్ని మంచి విశ్వాసులుగా తీర్చిదిద్ది, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రోక్షణం ద్వారాగానే, ఆయన ఇచ్చేటువంటి కృప ద్వారానే మనం రక్షణ భావాన్ని మనం కలిగి ఉన్నామని, మనము అనేకులు అనుకున్నట్లుగా మరి నామకార్థక క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారిలాగా ఉండకుండా మనము ఎల్లప్పుడూ కూడాను మరి విశ్వాసముతో ఆ యొక్క పాప బంధకాలను, సాతాను యొక్క అగ్ని బాణములను మనము ఎదుర్కొనుచు ఛేదించుచు దినదినము దేవునికి వినయస్తులమై జీవించే విధంగా మరి మరొక్కసారి కీర్తనాకారుడు లాగానే మనం కూడాను, యేసు ప్రభువా, మీ ఎదుట మేము పునీతులుగా ఉండుటకు గాను మా యొక్క హృదయములో మీ యొక్క సజీవ సత్య వాక్యమును, కృపా సత్య వాక్యమును మా యొక్క మనసులలో మేము ముద్రించుకొని ఉన్నాము స్వామి. ఆ యొక్క నిర్మలత్వాన్ని, ఆ యొక్క దృఢ సంకల్పాన్ని కడ వరకు మేము కొనసాగించుకొనులాగున దినదినము మీకు వినయస్తులమై మా యొక్క నీతి వస్త్రమును శుభ్రపరచుకొనుచు యహలోక మాలిన్యమును అంటకుండా మేము మీకు కుమారులుగాను కుమార్తెలుగాను పవిత్రమైనటువంటి పరిశుద్ధ జనాంగముగా, శేషించిన సంఘముగా మేము ఈ ధరణ యందు మీ రాకడ వరకు వర్ధిల్లులాగిన దీవించమని మనము దేవాది దేవుడు యేసుక్రీస్తు వారిని పైన మనము అచంచలమైనటువంటి విశ్వాసముతో సదాకాలము, అనగా ఆ యొక్క రెండవ రాకడ వరకు సజీవుల లెక్కలో లిఖించబడులాగిన మన యొక్క విశ్వాసము పదిలపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.